అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మంత్రులు సీతక్క కొండా సురేఖ భేటీ అయ్యారు. మేడారం జాతరకు రావాలంటూ కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను గులాబీ బాస్ కు అందించారు. మేడారం జాతరకు వస్తానని కేసీఆర్ అన్నారని సమావేశం అనంతరం మంత్రి సీతక్క వెల్లడించారు. కేసీఆర్ ఇంటికి వెళ్లే మాకు చీరలు పెట్టారని తెలిపారు. ఆడబిడ్డలుగా తాము కేసీఆర్ ను ఆహ్వానించామని, రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదని మంత్రులు అన్నారు. ఈ నెల 28 నుంచి మేడారంలో మహాజాతర ప్రారంభం కాబోతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క మేడారం జాతరకు రావాలంటూ కూడా ఆహ్వానించారు. ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి మంత్రులు పత్రిక ఇచ్చి కేసీఆర్ దంపతులను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, ఏదైతే సమ్మక్క సారక్క జాతరలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని ఆహ్వానించడానికి అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లినటువంటి మంత్రులను అటు కొండా సురేఖ కావచ్చు, దాంతో పాటుగా సీతక్కను ఏదైతే ఆత్మీయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలకరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నటువంటి మంత్రులు ఇద్దరు ఎవరైతే కొండా సురేఖ కావచ్చు, సీతక్కకు సంబంధించి ఏదైతే వెళ్ళినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ప్రధానంగా వారిని ఆత్మీయంగా పలకరించారనేది కూడా తెలుస్తోంది. ఆత్మీయంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే సమ్మక్క సారక్క జాతరలకు సంబంధించి 28, 29, 30, 31 తేదీల్లో ఈ 4 రోజుల పాటు జరిగేటటువంటి వన జాతరకు సంబంధించి రావాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మంత్రులు ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అతిథి మర్యాదలతో పసుపు కుంకుమలు, చీర తాంబూలాలతో ఆడబిడ్డలకు సాంప్రదాయబద్ధంగా సత్కారం చేశామనేది కూడా పార్టీ నేతలు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానం పలికారనేది కూడా మంత్రులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోర్టు కేసీఆర్ ని అటు ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా సాల్వా కప్పి దాంతో పాటుగా ఆహ్వాన పత్రికను అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, వారి సతీమణి శోభమ్మకు కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు కొంతసేపు మంత్రులతో కూడా ముచ్చటించడం జరిగింది. అనేక అంశాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా తమ ఇంటికి వచ్చిన మంత్రులను కూడా ఆత్మీయంగా స్వాగతం పలకడంతో పాటుగా వారికి అతిథి మర్యాదలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు మంత్రులు కూడా కేసీఆర్ యొక్క ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అటు మంత్రుల యొక్క యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చూస్తా ఉన్నాము విజువల్స్ తో కూడా. తదుపరి ఆహ్వానించిన తర్వాత వారు హైదరాబాద్ నగరానికి తిరిగి ప్రయాణమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజకీయంగా ఎంత కొట్లాట ఉన్నా కూడా, రాజకీయంగా పరస్పర విరుద్ధ భావాలు ఉన్నా కూడా ఇలాంటి సందర్భంలో ఆహ్వానించడం అనేది అటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారా రారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అటు అసెంబ్లీలో కూడా అటు ఏదైతే మంత్రి సీతక్క తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే తాను ఖచ్చితంగా జాతరకు ఆహ్వానిస్తానని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. జాతరకు అటు మంత్రులు కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతరకు వస్తారా రారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.